హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిన్న శ్రీరామనవమి సందర్భంగా వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని ట్వీట్లు చేసింది. ఆయన హిందూ ధర్మ పరిరక్షణ మొత్తం తన పాలన అంతా ఆ విధంగానే సాగింది. ఆయన కూడా హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ చెప్పుకురావడం చూసాము. దానికి కౌంటర్‌గా టీడీపీ నుంచి కూడా చాలా పోస్టులు వచ్చేసాయి. అంటే ఆయన హయాంలో హిందూ దేవాలయాలపైన ఎటువంటి దాడులు జరిగాయని చెప్పేసి వాళ్ళు కౌంటర్లు వేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకోవడం వెనుక ఏదన్నా వ్యూహం ఉందా అని చర్చలైతే జరుగుతున్నాయి సార్. దానికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అసలు హిందూ ధర్మము లేకపోతే సనాతన ధర్మము అనగా ఏమిటి అనేది ముందుగా ఆలోచిస్తే మనం కేంద్ర ప్రభుత్వ విధానాలకు సాగిలపడటమే సనాతన ధర్మంగా ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా అంటే మతపరమైనటువంటి దుర్మార్గాలు అనేకం జరిగాయి అనేటువంటి ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. ఆయన పరిపాలన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ వివాదం మనం చూసాం. అక్కడ కల్తీ నెయ్యి వాడకం వెనకాల ఉన్న ఇది. అలాగే టీటీడీలో ఉన్నటువంటి చాలామంది అన్యమతాలకు చెందినటువంటి ఉద్యోగస్తులు ఇలా రకరకాల విషయాలు పైకి తీసి అతని మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ఈ దాడి కాన్షియస్గా జరుగుతోంది. తనని హిందూ సమాజం నుంచి ఎలిమినేట్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది అనేది జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, వైసీపీ కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం సఫికేట్ అయ్యారు ఆ టైంలో. అయితే దాని నుంచి ఎలా బయటపడతాం ఏమిటి అనే దానికి సంబంధించి వాళ్ళ రూట్స్ వాళ్ళకు ఉన్నాయి. అదే సమయంలో అక్కడ అన్యమత ప్రచారానికి అవకాశం కల్పించారు. ఇలా రకరకాల వ్యవహారాలు ముందుకు తీసుకొచ్చారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి బలమైన అస్త్రం ఏంటి వీళ్ళ చేతుల్లో? ఇప్పుడు దళిత వాడల్లో ఆలయ నిర్మాణాలు చాలా జరిపారు టీటీడీ ఆధ్వర్యంలోనే. అలాగే చాలా ప్రాంతాలలో ఆలయ నిర్మాణం అంటే చిన్న చిన్న గుళ్ళు కట్టారు. ఆ నిర్మాణాలన్నీ మేమే చేశాం కదా అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఎవరి మీద అయినా సరే హిందూ వ్యతిరేకాన్ని ముద్రేస్తే అటు మెజారిటీ ఓట్లకు దూరం అయిపోతాడనేటువంటి భయం రాజకీయ పార్టీల్లో మొదలై వీళ్ళందరూ కూడా దాని ముందు సాగిలపట్టడానికి సిద్ధపడిపోతున్నారు. అందుకని ఈ విమర్శని ఏదో పద్ధతిలో అడ్డుకోవాలి. ప్రజల మనసుల్లో అది రిజిస్టర్ కాకూడదు. అది ప్రజల మనసుల్లో రిజిస్టర్ అయితే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి టెక్నికల్గా పొలిటికల్గా చాలా సమస్యలు వస్తాయి తను హిందుత్వాన్ని ప్రమోట్ చేయలేదు అంటే. అందుకని హిందుత్వం ముందు మోకరిల్లటానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. మేము ఎందుకు చేయాలి? ఇప్పుడు సనాతన ధర్మం లాంటి అంశం మీద ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన లెవెల్లో ఎందుకు వీళ్ళు మాట్లాడరు అంటే ఇదే ప్రాబ్లం. సనాతన ధర్మం గురించి ఏదన్నా వ్యతిరేకంగానో లేకపోతే మరో విధంగానో మాట్లాడితే, లేదు కుల వ్యవస్థని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేటువంటి ప్రయత్నం కేంద్రం నుంచి జరుగుతుంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ళు ఈ డొంక తిరుగుడు అంతా తిరుగుతున్నారు. ఎందుకు తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనంతగా హైందవం మాట్లాడుతోంది అంటే తన్ని తాను మోర్ హిందూగా చూపించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తున్నారు. నా అంత హిందూ లేడు అనే విషయం అనుక్షణం ప్రపంచానికి చెప్పుకోవడానికి ప్రతి రాజకీయ నాయకుడు పడని కష్టం లేదు, వెళ్ళని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఇది పరిస్థితి. ఇటువంటి కండిషన్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే రెండే మార్గాలు. ఒకటేమో జనమార్గాన్ని అనుసరించి నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రభుత్వంతో యుద్ధం చేయటం. ఆ పరిస్థితిలో ఆయన లేడు. ఆయన లొంగుబాటు మార్గాన్ని అనుసరిస్తున్నాడు. ఈ లొంగుబాట మార్గాన్ని అనుసరించినప్పుడు ఖచ్చితంగా తన్ని తాను హిందూ అని కూడా చెప్పుకోక తప్పదు. తన మీద ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది, బ్రాండ్ వేసేశారు, అయిపోయింది అది. ఆయన క్రైస్తవ అనుయాయి కాబట్టే తిరుమల ఆలయంలో నెయ్యి కల్తీ అయినా పట్టించుకోలేదు అని చెప్పడానికి ఒక అవకాశం దొరికింది అవతల వాళ్ళకి. ఎందుకు కల్తీ చేస్తారండి? ఆ కల్తీని ఎలా ఆమోదిస్తారండి అంటే, లేదండి అసలు ప్రభుత్వ నిర్వాహకుడే అసలు మన మతం కాదు కదా, వాళ్ళకేం పట్టింది ఇదంతా అని మాట్లాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది.
ఆ ఈజీగా ఉంటుంది మాట్లాడుకోవడానికి అనేదే ఒక అవకాశంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ రెచ్చిపోయింది. ప్రతి విషయంలోనూ ఆయన తిరుమల ఎన్నిసార్లు వెళ్ళారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా దగ్గర నుంచి ఏ పండగల్లో ఆయన ఎలా వ్యవహరించాడు, ఎప్పుడు పంచె కట్టుకున్నాడు, ఆ పంచె ఎలా కట్టుకున్నాడు, అడ్డపంచె కట్టాడా, మామూలు పంచె కట్టాడా, ఆయన గోచి కట్టాడా, లేకపోతే ఏం చేశాడు, ప్రతిదీ ఇష్యూ చేసి గొడవ చేశారు కదా. ఆయన మాట్లాడే సందర్భాలు, ఆయన మాట్లాడే పద్ధతి మీద ఇలా తన్ని కార్నర్ చేయటం ద్వారా తమని తాము మోర్ హిందూగా చూపించుకోవడానికి ఆ రెండు పార్టీలు ప్రయత్నం చేసినాయి. బీజేపీ కాదు కానీ తెలుగుదేశం, జనసేన రెండు ఆయన గెటప్లు వేసి, ఆయన ఒక తరహా కాస్ట్యూమ్స్, తర్వాత బొట్లు, హెయిర్ స్టైలు, ఇదంతా తన గెటప్ ద్వారా మోర్ హిందూగా కనిపించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ నిరంతరం చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ట్వీట్లు అవి చాలదు, ఆయన కూడా దీక్షల్లోకి వచ్చేయాలి. ఆయన కూడా ఇమ్మీడియట్గా దీక్షలు చేపట్టి ఆలయాలు ఏమైపోతున్నాయి, ఆలయ పరిరక్షణ ఏది, అసలు ఆలయాలు ఇప్పుడు నేను కట్టినటువంటి ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు లేవు అని చెప్పి ఆయన ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి కాషాయం కట్టుకొని పూనకం వచ్చినట్టు ఊగిపోయి, నా డబ్బులతో నేనే ప్రతి గుడికి వెళ్ళి నూనె పోసి దీపం పెడతాను లాంటి ప్రోగ్రాం ఏదైనా తీసుకుంటే తప్ప ఆయన తన హిందుత్వం నిరూపించుకోలేని పరిస్థితి. ఇప్పుడు భారత రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉండాలంటే ఎవరైనా సరే ముందు తాము హిందూ మత అనుయాయులమని, హిందూ మత అనుకూలురమని ఒక అఫిడవిట్, అంటే బయటకి కనిపించని లిఖితపూర్వకం కానీ ఒక అఫిడవిట్ రాసి ప్రజల మనసుల్లో పెట్టాల్సిన పరిస్థితి కల్పించేశారు. ఈ పరిస్థితి చూసి మైనారిటీలు టెన్షన్లో పడిపోతున్నారు, మైనారిటీల తరఫున మాట్లాడే రాజకీయ నాయకులు టెన్షన్లో పడిపోతున్నారు, వాళ్ళు వచ్చి సరెండర్ అయిపోతున్నారు. మైనారిటీ లీడర్స్ అందరూ సరెండర్ అయ్యి కాంపౌండ్లోనే ఉన్నారుగా ఇప్పుడు దాదాపుగా. ఆ లెవెల్ టెర్రరైజ్ చేయటం అనేది జరిగిపోయింది. షర్మిల గారు మాట్లాడేశారు చాలా దూకుడుగా, నువ్వు మణిపూర్ అల్లర్ల గురించి ఎందుకు మాట్లాడవు, నువ్వు ఒక క్రైస్తవుడు అయ్యుండి అని. మాట్లాడటానికి ఈయన ఉన్న సమస్య ఈయనకు ఉంది. ఈయన అప్పటికి అధికారంలో ఉన్నాడు, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో గెలవాలి అనుకుంటున్నాడు, గెలవటం కోసం కసరత్తు చేస్తున్నాడు. ఆ టైంలో ఆయన ప్రో క్రిస్టియన్ స్టేట్మెంట్ ఇస్తే ఏమైపోతాడు? ఆ భయం ఉంటుంది కదా సహజంగా. ఆ భయం కల్పించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. దాని మీద నువ్వు మాట్లాడు. ఆయన్ని పర్సనల్గా కార్నర్ చేయటం వల్ల ప్రయోజనం ఏముంది? మీరెందుకు పాస్టర్ గారి మరణంలో అంత సీరియస్ యాక్టివిటీలోకి రాలేదు? ఆ లిమిటేషన్ మీకు ఉంది కదా. అందుకని భారతదేశ సమాజంలో రాజకీయాలని మతం శాసిస్తున్న మాట వాస్తవం. ఆ మత శాసన అనుకూల రాజకీయాల్లో బతకాలి అనుకుంటే ఖచ్చితంగా సరెండర్ అయి బతకాలి. ఆ సరెండర్ అయి బతకడానికి అలవాటు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన పద్ధతిలో తన్ని తాను మోర్ హిందూగా చెప్పుకోవడానికి ఆయన చెప్పలే, ఆయన పడుతుంటాడు. ఆయన అసలు హిందువే కాదు, ఆయన పరమ దుర్మార్గుడు, హిందూ మతం నాశనం చేశాడని చెప్పడానికి వాళ్ళు అంత తాపత్రయపడతారు. ఇది యుద్ధం. ఎవరు ఆ కాంపౌండ్లో ఉండాలి అనే దగ్గర యుద్ధం. ఇద్దరూ అదే కాంపౌండ్లో ఉండాలనుకుంటున్నారు. ఆ కాంపౌండ్లో నుంచి అతను గెంటేయటం కోసం వాళ్ళ కష్టం, వాళ్ళని గెంటేయటం కోసం ఈయన కష్టం. ఈ పిట్టపోరు ఆ పిల్లి చూస్తూ ఉంటుంది. దానికి అనుకూలమైన పరిస్థితుల్లో ఏ పిట్టను కావాలంటే ఆ పిట్టను దొడ్లో వేసి ఇంకో పిట్టను తినేస్తుంది. అది జరుగుతోంది. ఇది ఒక రకమైన బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగంగా ప్రస్తుతం వాళ్ళు ఎవరికారు అంటే, పాత రోజుల్లో సినిమా పాట ఉండేది,